ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో ఘనంగా అమలక ఏకాదశి ప్రయుక్త విష్ణు పూజ. టీటీడీ వేద విశ్వవిద్యాలయంలో శాస్త్రోక్తంగా క్రతువులు. గరుడ విమానోత్సవంలో ప్రహ్లాద వరదుని అభయ ప్రదానం. యోగ నృసింహునిగా శేషవాహనంపై జ్వాలా నృసింహుని దర్శనం. దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. శ్రీకాళహస్తిలో వైభవంగా కాలభైరవ స్వామి అభిషేకం. దైవనామ స్మరణలతో పులకితులైన భక్తులు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అమలక ఏకాదశి ప్రయుక్త విష్ణు పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాల్గొన మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున వచ్చే అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీ నారాయణులను ఉపవాసంతో అర్చిస్తే సమస్త ఫలితాలు గోచరిస్తాయని పురాణోక్తి. ఈ సందర్భంగా వేద విశ్వవిద్యాలయంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణుమూర్తి చిత్రపటాన్ని కొలువుదీర్చారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, నాదస్వరం, డోలు పాఠశాల అధ్యాపకులచే మంగళ వాయిద్యంతో అమలక ఏకాదశి విష్ణు పూజ కార్యక్రమం మంగళకరంగా ప్రారంభమైంది. వేద విశ్వవిద్యాలయం పండితులు గంజాం రామకృష్ణ ముందుగా సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేద విశ్వవిద్యాలయం పండితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, కలశారాధన, ద్వాత్రింశ ఉపచార పూజలను జరిపారు. అనంతరం విష్ణు అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ చతుర్వింశతి నామావళిని పఠించారు. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌరయే నమః. ఓం చక్రపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్యోనయే నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఈ సందర్భంగా డాక్టర్ గంజాం రామకృష్ణ అమలక ఏకాదశి వ్రత కథను వివరించారు. ఆమలకి ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి ఉగాది మధ్యలో మనకి 24 ఏకాదశులు మనకి చాంద్రమాన రీత్యా మనకి సంక్రమిస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి చాలా విశిష్టత ఉన్నది. ఒక ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలేకాదశి పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాం. కార్తీక శుద్ధ ఏకాదశిని మరి ఉత్థాన ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇలా వైకుంఠ ఏకాదశిని మనం చాలా విశిష్టంగా జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ 24 ఏకాదశులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లే పాల్గొన మాస శుద్ధపక్ష ఏకాదశి ఏదైతే ఈరోజు సంక్రమించిందో అది ఆమలకి ఏకాదశి అని చెప్పి, ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఆమలక వృక్షం అంటే ఉసిరి చెట్టు యొక్క సమీపానికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు ఎందే శ్రీమన్నారాయణుణ్ణి దర్శించి, ఆ ఉసిరి చెట్టు ఎందే అమ్మవారిని కూడా దర్శించి, సమస్త దేవతల యొక్క స్థానముగా ఆ ఉసిరి చెట్టుని భావించి
దానికి ఎవరైతే పూజలు చేసి అర్చనలు చేసి ఆ వెంకటేశ్వరుణ్ణి ఆ శ్రీహరిని తలచి ప్రదక్షిణాలు నిర్వహించుకుంటారో ఉపవాస వ్రతం చేస్తారో ఈరోజు వారికి సహస్ర గోదాన ఫలితాన్ని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నదన్నమాట. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనాలాపన వీణుల విందుగా సాగింది. అనంతరం క్షమా ప్రార్థన మంగళ శాసనాలతో అమలక ఏకాదశి ప్రయుక్త విష్ణు పూజ పరిసమాప్తమైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న అహోబిల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దిగువ అహోబిలంలో గరుడ విమానోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారికి సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో యోగ నృసింహుని అలంకరణ చేసి చూడ చక్కగా ఏర్పాటు చేసిన గరుడ విమానంలో కొలువుదీర్చారు. వేద పండితులు చతుర్వేద పారాయణం చేయగా అర్చకులు పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో గరుడ విమానోత్సవం విశేషంగా సాగింది. ఇక ఎగువ అహోబిలంలో శేషవాహన సేవ జరిగింది. ఆలయంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్వాల నృసింహస్వామి వారికి సుందర శోభితంగా అలంకరణ చేసి శేషవాహనంపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీల నడుమ స్వామివారి శేషవాహన సేవ ఆలయ వీధుల్లో వేడుకగా జరిగింది. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారి సేవలో తరించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరి సమేతుడై సుగంధాభిషేకంలో పరిమళించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై వెంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవాలకు పసుపు, చందనం, పూలమాలలతో అలంకరణ చేసి స్నపన తిరుమంజనం నిర్వహించి నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. భక్తులు పరిమళ భరితంగా అనుగ్రహించిన స్వామి అమ్మవార్లను సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి ఘనంగా అభిషేకోత్సవం జరిగింది. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ శోభిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి పూలమాలలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ కాలభైరవుని సేవించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా శోభిల్లుతోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణతో వేంచేపు చేసి ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు చిన్నశేష వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సప్తగిరీసుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవునిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి.
ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానందసిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం భక్తుల కల్పతరువు విజయనగరం జిల్లా రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 98వ జాతర మహోత్సవాలు అత్యంత కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న జాతర ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మాధవరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో శ్రీ పోలిపోలమ్మ తల్లికి అర్చకులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి విశేష అర్చనలు జరిపి నైవేద్యము, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరులో కొలువైన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో అధికార నంది వాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వాహన సేవల్లో భక్తులు పరవశులవుతున్నారు. ఈ క్రమంలో ఆలయంలోని యాగమండపంలో తొలుత రుద్రహోమాలను జరిపి అర్చకులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శివపార్వతులను సర్వాంగ సుందరంగా అలంకరించి అధికార నందిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు.
ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి రథోత్సవం రమణీయంగా జరిగింది. అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని జై భవానీ నామస్మరణలతో పులకితలయ్యారు. మూలమూర్తికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చి అశేష భక్తజనుల దైవనామ స్మరణలు, డప్పు వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా దెందుకూరు గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకుపూజలు, కన్నుల పండుగ జరిగాయి. అర్చకులు దాసభక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రాతకాల పూజలు నిర్వహించిన తరువాత ఆకుపూజలు జరిపారు. ఆపై పూలమాలలతో అలంకరించి నైవేద్యము, కర్పూర నీరాజనము సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 63,251 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,989 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,14,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.